కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో మున్సిపల్ పాలక మండలి కమిషనర్ల నిర్లక్ష్యానికి రోడ్డున పడ్డారు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు. కాగజ్నగర్ మున్సిపల్ కార్మికులు 191 మంది. వీరి వేతనం నెలకు 16,000 ఇస్తూ ఉండేవి. 2019 సంవత్సరాల నుంచి ప్రతి పారిశుద్ధ్య కార్మికుడికి వేతనంలో నుంచి 2,000 రూపాయలు తగ్గించి ఇస్తున్నారు. 191 మంది పారిశుద్ధ్య కార్మికుల నుండి ఇలాగే చేస్తున్నారు. అయినా 4 నెలల నుంచి వేతనాలు అందక ఇల్లు గడవని పరిస్థితి నెలకొంది. ఆగస్టు 7న సిఐటిని ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని కాగజ్నగర్ పారిశుద్ధ్య కార్మికులందరూ రోడ్డున పడి భిక్షాటన చేస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి తమకు న్యాయం చేయాలని మున్సిపల్ కార్మికుడు శంకర్, శానిటేషన్ కార్మికులు మాట్లాడారు. విధులు బహిష్కరించి 14వ రోజు గడుస్తుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏమనగా మున్సిపల్ కార్మికుల నుంచి ప్రతి కార్మికుడి నుంచి ఈపీఎఫ్ పేరుతోటి ఒక్కొక్క కార్మికుడి దగ్గర 2,000 రూపాయలు కట్ అవుతున్నాయి. అది 2019 నుంచి ఈ సంవత్సరం వరకు కూడా ఇప్పటి వరకు కార్మికుల ఖాతాలో జమ చేయలేదు. అట్లనే 4 నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. ఇవి ఏంటి అని ప్రశ్నించి అనేక సార్లు అధికారులకు కావచ్చు, ఇక్కడ ఉన్నట్టు అడిషనల్ కలెక్టర్ గారికి, అట్లనే మొన్న వచ్చినటువంటి మినిస్టర్ మంత్రి సీతక్క గారికి, చైర్మన్ గారికి, కౌన్సిలర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారికి అనేక సార్లు ఈ 5 సంవత్సరాల నుంచి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఈ సమస్య మీద. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు వాళ్ళు ఎవరు కూడా మా సమస్యను పట్టించుకోలేదు. కాబట్టి దీన్ని నిర్దేశించి ఈరోజు సమ్మెలో భాగంగా ఈ భిక్షాటన కార్యక్రమం తెలియజేస్తున్నాము. ఈ వెంటనే మా మున్సిపల్ కార్మికుల సమస్యలు ఈ ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉన్న అధికారులు కానీ, పాలకవర్గం కానీ పరిష్కరించాలని వీరికి విజ్ఞప్తి చేస్తున్నాము. వేతనాలు చెల్లించేంత వరకు కార్మికుల ఖాతాలో కట్టేంత వరకు 2 కోట్ల రూపాయలు కార్మికుల ఖాతాలో కట్టేంత వరకు